హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అద్దె మీడియా. అండ్ ఇంకోటేనంటే ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేసుకోలేదు బాబు గారు అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే ఆయన అవినీతి చేశాను, లేకపోతే దాంట్లో ఎంతో కొంత సంబంధం ఉంది, నేను చేయకపోయినా కూడా నా ప్రమేయంతో జరిగింది అనే అనుమానం ఏమన్నా ఉండున్నట్టయితే ఆయన దాని మీద ముందస్తుకు వెళ్ళుండేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. వెళ్ళలేదు అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, నిర్భయంగా. అలాగే న్యాయస్థానంలో సిఐడి వారి న్యాయస్థానంలో కూడా ఆయన కూడా మాట్లాడటం కూడా జరిగింది కదా. దానివల్ల నాకు అవసరం లేదు, ఇది కేసే కాదు, నా మీద కుట్రపూరితంగా నన్ను ఇరికిస్తున్నారు కాబట్టి నేను న్యాయస్థానాల ద్వారానే ఇది నిరూపించుకుంటాను, ఈ కుట్రను నేను ఛేదిస్తాను అని ఆయన భావించే ముందుగా ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు. కానీ ఇంకోటేనండి, గతంలో ఈ చర్చ నడుస్తున్నప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ అభియోగాలు రావడం జరిగింది. ఎందుకు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు? అసలు ఆయన గురించి మాట్లాడకపోతేనే మంచిదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఒక్కళ్ళ కోసం పెట్టలేదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కాపాడటం కోసం పెట్టాడు. అలాగే తెలుగు వారి సత్తాని ప్రపంచానికి చాటిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరో వచ్చి వీళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత శ్రేణుల బలం ఉంది, కార్యకర్తల బలం ఉంది. 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, 7 సంవత్సరాలు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఒకళ్ళు వస్తే బలం వస్తుంది, ఒకళ్ళు పోతే బలం పోయిద్ది అనేది అనుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. గెలుపోవటంలోనే సహజం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీకి శ్రేణులే బలం, కార్యకర్తలే బలం. అతని గురించి వద్దు, అసలు నేను అతను మాట్లాడదలుచుకోలేదు. ఇంకోటి అంటే నిన్న పొత్తు విషయంలో కూడా కంక్లూడ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా విమర్శలు రావడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్యాకేజ్ స్టార్ అనేది ఇప్పటికి నిజం చేసుకున్నట్టు అవుతుంది అనేది. అంటే మీరేమంటారు? అంటే ఈ పొత్తు అంశం రాజకీయాల్లో కొత్త కోణం చూపించే దిశగా వెళ్తుందంటారా? అంటే ఈ పొత్తు గురించి ఇవాళ కాదండి, సంవత్సరం పై చిలుకు నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మొట్టమొదటి నుంచి కూడా అధికార పక్షం దత్తపుత్రుడని, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాడని పవన్ కళ్యాణ్ గారు వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలేం మాట్లాడుకుంటున్నారో కూడా తెలియాలి కదా. ఈరోజు ప్రజలేమని భావిస్తున్నారు? కేసీఆర్ గారు, మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒకటే అనే భావన ప్రజల్లోకి వచ్చింది. ప్రజలు ఈరోజు అదే చర్చించుకుంటున్నారు. దానికి బలం ఎక్కడ చేకూరిందయ్యా అంటే, షర్మిల గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మీతోటి పాటు 4 సంవత్సరాలు కలిసి పనిచేసి మీ ప్రభుత్వంలో 2 మంత్రులు సమర్థవంతంగా శాఖలు నిర్వహించి, మీ మంత్రులు 4 సంవత్సరాల పైచిలుకు ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పనిచేసి, మీతోటి కలిసి ప్రయాణం చేసి, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎన్డీఏ కన్వీనర్గా ఉండి 6 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తికి ఈరోజు నిర్బంధంలో ఉంటే పలకరించాలనే భావన మీకు ఎందుకు రాలేదు అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరికీ ఒక డౌట్ అది. అలాగే ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఆ పార్టీలో ఉండి తర్వాత బయటికి వచ్చేసి పార్టీ పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ప్రశంసించకుండా, పరామర్శించకుండా ఈరోజు వాళ్ళ అబ్బాయి గారు నాకు నవ్వు వస్తుంది, మనసారా నవ్వుకుంటున్నా అని చెప్పని ట్వీట్ అయితే చేశాడు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత మొదలైంది దానివల్ల. అలాగే ఈరోజు ఆయనకు సంబంధం లేని వ్యక్తులు, ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళు చదువుకొని ఉద్యోగస్తులయ్యి వివిధ కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా హైదరాబాద్లో అంతమంది బయటకు వచ్చేసి నిరసన తెలియజేశారు అంటే ఆయన గొప్పతనమే కదా. ఆయన చెప్పుకోలేనిది, ఆయన పార్టీ శ్రేణులు చెప్పుకోలేనిది ఈరోజు వాళ్ళు వచ్చి ప్రపంచానికి చాటారు కదా. ఆయన వల్లే మేము లబ్ధి పొందాము. ఈరోజు హైదరాబాద్ ఈ పరిస్థితిలో ఉన్నా, ఐటీ రంగంలో ఇంతమంది ఉద్యోగాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని వాళ్ళు ఎలుగెత్తి చాటుతున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని మసకబారియాలని, ఆయన అమావాస్య చంద్రుడు చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ఈరోజు. అంటే వీళ్ళు చేసినవన్నీ వ్యతిరేకత వస్తూ ఉన్నాయి. ఇక మీరు పవన్ కళ్యాణ్ గారి పొత్తు గురించి అంటున్నారు. ఈరోజు సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధం చేసినప్పుడు సంఘీభావం చంద్రబాబు నాయుడు గారు తెలియడం కూడా జరిగింది.
తర్వాత 1-2 సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి పరామర్శించడానికి వస్తూ ఉంటే మధ్యలో ఆపేశారు. విమానాశ్రయంలో కూడా ఆయన ఇబ్బంది పెట్టారని చెప్పి వార్తలు కూడా రావడం జరిగింది. అది నిజం ఎంత అబద్ధం ఎంత అని చూసుకుంటే నిజమని తేలింది. అది కూడా ఇప్పుడు ఈరోజు ఆయన వచ్చేసి కారాగారంలో ఉన్నారు కాబట్టి కలిసి ఇక చాటుమాట వ్యవహారాలు ఏదో చర్చోపచర్చలు మనకొద్దు, ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం అవుదాం, కలిసి పోరాడదాం అని చెప్పని వచ్చారండి. అది మంచి పరిణామమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే నైతికంగా చూసుకుంటా ఉంటే న్యాయం వైపు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారని చెప్పి ప్రజలు భావిస్తానే ఉన్నారు. వీళ్ళిద్దరూ కలవడం వల్ల అంటే పవన్ కళ్యాణ్కి వచ్చే లాభం ఏంటనేది కూడా ఒక చర్చ. దాని గురించి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయం, ఆలోచన, ఆయన మార్గం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి మేలు జరిగే విధంగా పాలన చేసే సమర్థుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, గతంలో చేశాడు కాబట్టి, ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలపరిమితిలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి, యువతకి సరైన ఉద్యోగ కల్పన జరగలేదు కాబట్టి, పరిశ్రమలో రాలేదు కాబట్టి, అన్యాయంగా అక్రమంగా ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా మనుగడ సాగించకూడదు, మరొకసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు. ఇదే కదా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ లాభ నష్టాల కంటే కూడా ఆశయం గొప్పదనే ఉద్దేశంతో తనకి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన రావడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.